హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అది ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరో 4 నెలలకు సంబంధించి ఈ బడ్జెట్ను తీసుకొచ్చింది. సూపర్ 6 సహా కీలక పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగాయి. మహిళలకు సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి క్రింద నెలకు సంబంధించి 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి అయితే తెలిసిందే కదా. ఈ విషయంపై మనకు ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే ఈ అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి లేదా మహిళా శక్తిగా పేరు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి సంబంధించి 3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు 1,099.78 కోట్లు, ఎస్సీ మహిళలకు సంబంధించి 1,198.42 కోట్లు, గిరిజన మహిళలకు సంబంధించి 330.10 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి 629.37 కోట్లు, అలాగే మైనారిటీలకు సంబంధించి 83.79 కోట్లు ప్రతిపాదించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధులనైతే ప్రత్యేకంగా చూపించింది ప్రభుత్వం. మరోవైపు ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన అయితే చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా 6,487 కోట్లయితే ప్రకటించారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవకి సంబంధించి 1,000 కోట్లు కేటాయించిన విషయాన్ని అయితే గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో ప్రాధాన్య క్రమంలో నిధులైతే కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఈ పథకాలకి సంబంధించి ఈ విధంగా అయితే నిధులనైతే కేటాయించినట్లుగా మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్న ఇలాంటి సమయంలో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందని అయితే మనకి సూచించారు. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ఏదైతే మహిళా శక్తికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. అది కూడా మనకి దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించే నేపథ్యంలో వచ్చే నెల ఏదైతే డిసెంబర్కి సంబంధించి ఈ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ని అయితే రూపొందించి నెక్స్ట్ జనవరి న్యూ ఇయర్ నుంచి అయితే 2025 నుంచి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్తో పాటు మనకి ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్ని అయితే సమీప గ్రామ వారీలో అయితే ప్రకటిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో దీనికి సంబంధించిన ముఖ్యంగా చూసినట్లయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళలు అయితే ఈ పథకానికి ఎలిజిబుల్ ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గమనించండి.